గుడ్ మార్నింగ్ వెస్టీజన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ ఇన్ వెస్టేజ్. ఈ రోజు వీడియోలో మనం ప్రోటీన్ పౌడర్ని ఎలా మిక్స్ చేసుకుని తాగలేదు క్లియర్గా చూద్దాం. ఇది ఎంత సింపుల్ ప్రాసెస్ మీరు చూడండి. దీనిలోనే ఇప్పుడు బాటిల్ ఓపెన్ చేయగానే చూడండి, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ స్కూప్ అనేది ఇచ్చారు, చూసారు కదా, ఈ స్పూన్ అనేది ఇచ్చారు. దీని నిండుగా మీరు జనరల్గా చూస్తే ఏంటంటే 2-3 స్కూప్స్ అనేది తీసుకోవచ్చు. జస్ట్ నేను 1 స్కూప్ ప్రజెంట్ తీసుకుంటున్నాను. చూడండి, చూసారు కదా. దీన్ని వెంటనే దీనిలో పెట్టేసి స్కూప్ని గాలి వెళ్ళకుండా మనం టైట్ చేసేసుకోవాలి. టైట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మీరు స్పూన్తో కానీ, నేను దీంతో మిక్స్ చేస్తున్నానండి. ఈజీగా మిక్స్ అయిపోయింది, మీకు ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదు. జనరల్గా ఫైబర్ అలా చూసుకుంటే మనకి ఎక్కువ టైం పట్టింది. ఇదైతే ఊరికనే మిక్స్ అయిపోయింది అనమాట. నేను కొంచెం వాటర్ తీసుకున్నానని చూస్తున్నాను. జస్ట్ మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా నిండుగా పోస్తాను. చూడండి, ఇలా మనం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది కదా. ఇంకా రిమైనింగ్ 250 or 300 ml తీసుకోమంటారు కదా, మిగిలిన వాటర్లో కూడా పోసుకొని మీరు ఎప్పుడైనా వెస్లిమ్ షేక్ తాగుంటే ఇంచుమించు అలానే అనిపిస్తుంది అండి. వెస్లిమ్ షేక్ టైప్లోనే అనిపిస్తూ ఉంటుంది. సో మీరు దీన్ని టేస్ట్ అలా ఏం డిఫరెన్స్ అనిపించదు కాబట్టి మీరు ఈజీగా తీసుకోవచ్చు. తాగడానికి కూడా బాగుంటుంది. అదే మీరు ఇంకా జ్యూసెస్లో వాటిలో తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఓకేనా. ఇలా మీరు డైలీ తీసుకోండి. ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా అవసరం మన బాడీకి. ఎవరైతే పాలు గుడ్లు అలా తీసుకోరో మీరు అలాంటప్పుడు దీన్ని డైలీ ఇంటేక్గా తీసుకుంటే మీకు కావాల్సినంత ప్రోటీన్ అనేది అందుతుంది. అంతే. ఇలా మీరు రోజు ప్రోటీన్ పౌడర్ని వాటర్లో కానీ ఏదైనా బ్యావరేజెస్లో కలుపుకొని డైలీ రెగ్యులర్గా తాగండి. థ్యాంక్ యూ ఎవరీవన్. విష్ యూ వెల్.